హాయ్ అండి, ఈరోజు నేను కాకరకాయ మసాలా వండబోతున్నాను. సో కాకరకాయ అంటే అందరికీ భయం, చేదుగా ఉంటుందని. కానీ కాకరకాయను కూడా వండే పద్ధతిలో వండితే అది కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది, చేదు కూడా ఉండదు. మీకు ఇప్పుడు అలాంటి పద్ధతిలోనే నేను చేయబోతున్నాను. కాకరకాయని ఒక 1/2 kg తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ముక్కలు మీకు కావాల్సినట్టుగా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు అస్సలు చేదు అన్నది ఉండదండి. ఇప్పుడు వండే పద్ధతిలో వండితే చాలా టేస్ట్ కూడా ఉంటుంది మసాలా. సో ఇలా కట్ చేసుకొని ఒక 50 grams నువ్వులు, 1/2 teaspoon మెంతులు, 1/2 teaspoon జీలకర్ర వేయించుకొని అందులో 50 grams కొబ్బరి వేసి వేయించండి. మీరు కొబ్బరి ముక్కలు కూడా వేయచ్చు. ఒక కుక్కర్లో ఉల్లిపాయలు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చేదు అన్నది చాలా తగ్గుతుంది. ఉల్లిపాయ తీపి వస్తుంది. సో దానివల్ల చేదు అనేది చాలా తగ్గుతుంది. అందులో ఉల్లిగడ్డ వేగిన తర్వాత అందులో 1 teaspoon అల్లం ఎల్లిగడ్డ, 1 teaspoon పసుపు వేసి కొద్దిగా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి దోరగా వేయించాలి బాగా. ఇలా వేయించేటప్పుడు ఇందులో కొద్దిగా బెల్లం ముక్క వేయాలి. బెల్లం వేయడం వల్ల అందులోని చేదు అన్నది తగ్గుతుంది. మీరు వేసే ఉల్లిగడ్డ వల్ల తీపి వస్తుంది, ఈ బెల్లం వల్ల కూడా కొద్దిగా తీపి వచ్చి కాకరకాయకి చేదు అనేది తగ్గుతుంది. సో ఇలా వేసిన తర్వాత ఇందులో 1 teaspoon కారం, 1 teaspoon ఉప్పు వేసి, ఉప్పు కారం మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక 50 grams చింతపండు నానబెట్టి పులుసు తీయండి. ఆ పులుసు కూడా ఇందులో వేసి ఒక 2 whistles వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టి ఇలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత ఇందాక మనం వేయించి పెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, మెంతులు నూరి ఇలా పేస్ట్ చేసుకోవాలి. కొబ్బరితో సహా చేసుకొని ఉడికిన తర్వాత ఇలా ఇందులో మిక్స్ చేసి 1 teaspoon ధనియాల పౌడర్ వేసి ఇలా కలిపి కొద్దిసేపు స్టవ్ పైనే ఉండనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా ఈ మసాలా అనేది దగ్గర అయ్యేంత వరకు ఇలా చిక్కబడ్డ తర్వాత ఇలా తీసి బౌల్లో సర్వ్ చేసుకోండి. మీరు ఈ కర్రీ తప్పకుండా ట్రై చేయండి. ఇది అసలు చేదు అన్నదే మీకు కనిపించదు ఇందులో. మీరు ఒక్కసారి ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్స్లో అడగండి. నేను మీ డౌట్స్ అనేది క్లియర్ చేస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది మసాలా కర్రీ, కాకరకాయ మసాలా కర్రీ. మీరు తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. అలాగే మీకు మా ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సేవ్ చేసుకొని షేర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.